అధికారం కోసము సొంత అన్నదమ్ములని చంపుకున్నటువంటి రాజులను చూశాము. సింహాసనం కోసము తండ్రులను జైల్లో పెట్టిన చరిత్రలను కూడా మనం చూశాము. కానీ అరచేతిలోనికి వచ్చినటువంటి సామ్రాజ్యాన్ని తండ్రి కండ్లల్లో ఒక చిన్న మెరుపు చూడడం కోసము తృణప్రాయంగా వదిలేసినటువంటి వీరుణ్ణి ఎక్కడైనా చూశారా? అసలు ఒక మనిషి అంత కఠినమైన నిర్ణయాన్ని ఎలా తీసుకోగలడు? ఆ నిర్ణయమే ప్రపంచం అంతా కూడా ఎందుకు వణికించింది? గంగపుత్రుడు అయినటువంటి దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడో తెలిస్తే మీరంతా కూడా ఆశ్చర్యపోతారు. హస్తినాపుర సామ్రాజ్యము శాంతన మహారాజు పరిపాలనలో వెలుగొందుతూ ఉంది. ఆయన కుమారుడు దేవవ్రతుడు సాక్షాత్తు ఆ గంగాదేవి పుత్రుడు, వశిష్ఠుడి శిష్యుడు, పరశురాముడి వద్ద అస్త్ర శస్త్రాలు నేర్చుకున్న అజయ వీరుడు, తండ్రికి తగినటువంటి తనయుడు. అంతా కూడా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో ఒకరోజు శాంతన మహారాజు వేటకు వెళ్లి యమునా నది తీరంలో సత్యవతి అనే ఒక జాలరి కన్యను చూసి ఆమెను మోహించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా కోరాడు. కానీ ఆమె యొక్క తండ్రి దశరాజు ఒక భయంకరమైన షరతును విధించాడు. నా కూతురి కడుపున పుట్టినవాడే రాజు కావాలి అని కోరాడు. ఆ ఒక్క మాటతో శాంతనుడు కుప్పకూలిపోయాడు. ఎందుకంటే అప్పటికే పట్టాభిషేక్తుడు అయినటువంటి దేవవ్రతుడికి అన్యాయం చేయడము ఆయనకు ఇష్టం లేదు. అలాగని సత్యవతిని మరవలేక రాజభవనంలో ఒక మునిలాగా ఒక మూలన కూర్చుని పోయాడు. అసలు తన యొక్క తండ్రి ఎందుకలా మారిపోయారు? సంతోషంగా ఉండవలసిన మహారాజు చీకటి గదిలో ఎందుకు బందీలాగా మారిపోయారు? ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి అని దేవవ్రతుడు నిర్ణయించుకున్నాడు. తండ్రి యొక్క రథసారథిని అడిగి అసలు నిజాన్ని తెలుసుకున్నాడు. తండ్రి యొక్క ప్రేమ కోసము అలాగే ఆయన సంతోషం కోసము ఆ యువరాజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటో తెలుసా? సరాసరి దశరాజు దగ్గరకు వెళ్లి ఆయన అక్కడ అడిగినటువంటి షరతులన్నీ కూడా దేవవ్రతుడు అంగీకరించాడు. ఈ కూతురి యొక్క సంతానమే రాజు అవుతుంది అని, నేను రాజ్యాన్ని తక్షణమే వదులుకుంటున్నాను అని ప్రకటించాడు. కానీ దశరాజు దానికి ఏమాత్రము కూడా అంగీకరించలేదు. ఇప్పుడు నీవు వదులుకుంటున్నావు సరే, కానీ రేపు నీకు పుట్టబోయే సంతానము నా మనవలతో యుద్ధం చెయ్యరు అన్న గ్యారంటీ ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ క్షణంలో సభ మొత్తం కూడా స్తంభించిపోయేలాగా ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. ఆకాశం అంతా కూడా మేఘావృతము అయ్యింది. భూమి కంపించింది. దేవవ్రతుడు తన యొక్క కుడి చెయ్యి పైకి ఎత్తి ఆ గంగాదేవి సాక్షిగా, ఆ దేవతల సాక్షిగా ఒక మాట అన్నాడు. నేను అసలు జీవితంలో వివాహమే చేసుకోను, బ్రహ్మచారిగా ఉంటాను అని. ఇక నా వంశమే ఉండదు కాబట్టి రాజకాంక్షకు తావే లేదు అని అన్నాడు. ఆ మాట వినగానే దేవతలంతా కూడా ఆకాశం నుండి పూలవర్షాన్ని కురిపించారు. భీష్మ భీష్మ అంటూ ఈ యొక్క తండ్రి జీవితం కోసము తన యొక్క సుఖాన్ని, యవ్వనాన్ని, భవిష్యత్తును, చివరికి తన యొక్క వంశాన్ని కూడా బలి ఇచ్చాడు. ఒక కొడుకు తండ్రికి ఇవ్వగలిగినటువంటి అతిపెద్ద కానుక ఇది. భీష్ముడు చేసినటువంటి ఈ ప్రతిజ్ఞ మామూలుది కాదు. అది ఒక వ్యక్తి తన యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేసుకోవడము. ఆయన ప్రతిజ్ఞకు మెచ్చి శాంతన మహారాజు ఆయనకు స్వచ్ఛంద మరణము ఇచ్చాడు. దీని అర్థము కాలము ఆయన్ను తీసుకొని వెళ్ళలేదు, ఆయనే తన యొక్క కాలాన్ని ఆహ్వానించాలి. కానీ ఇక్కడే ఒక విచారకరమైన సత్యము కూడా దాగి ఉంది. ఆయన చేసినటువంటి ఆ గొప్ప ప్రతిజ్ఞనే తర్వాతి కాలంలో కురుక్షేత్ర యుద్ధానికి, ద్రౌపది వస్త్రాభరణ సమయంలో ఆయన మౌనంగా ఉండడానికి కారణము అయ్యింది. ధర్మం కోసం చేసినటువంటి ప్రతిజ్ఞ కొన్నిసార్లు అధర్మానికి కట్టుబడేలాగా ఎలా చేస్తుందో భీష్ముడి జీవితం మనకు ఒక పాఠం చెప్తుంది. భీష్మ ప్రతిజ్ఞ నేర్పించేది మనకు ఒక్కటే: మాటకు కట్టుబడడం అంటే ప్రాణాలను వదులుకోవడం కాదు, ప్రాణం కంటే కూడా విలువైన ఆశయాలను కాపాడుకోవడము అని. అయితే స్వార్థము పెరిగిపోతూ ఉన్న నేటి సమాజంలో తన యొక్క తండ్రి కోసము స్వార్థాన్ని త్యాగం చేసిన భీష్ముడు ఒక ధృవతార. ఆయన మాట త్యాగానికే ఒక నిదర్శనము. ఆయన యొక్క మౌనము ఒక గుణపాఠము. మరి మీలో ఎవరైనా కానీ ఒక చిన్న మాటకు భీష్ముడిలాగా కట్టుబడి ఉండగలరా? ఆలోచించండి. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ మహోన్నత త్యాగమూర్తి గుర్తుగా ఒక లైక్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.